అంటే లడ్డు పంపిణీ లో గత సంవత్సరం ఒక స్టాంపేడ్ లాగా జరిగిందండి. తొక్కిసలాటలో కొంతమందికి దెబ్బలు కూడా తగలడం జరిగింది. అయితే ఈ ప్రసాదాన్ని పోలీసులు కూడా కావాలని అనుకోవడం వల్ల అక్కడ సెక్యూరిటీ చర్యలు చేపట్టడం కొంచెం కష్టమయ్యి ఇబ్బంది జరిగింది. దాని మీదట ఈ ఇంత గొడవలు జరిగే ఈ ప్రసాదాన్ని మనం సవ్యంగా పంచలేనప్పుడు మనం విరమించుకుంటే మంచిదనే ఉద్దేశంలో ఖైరతాబాద్ గణేష్ కమిటీ వారు కూడా అనుకున్నారు. వారు నాతో చెప్పడం, ఒక చిన్న లడ్డు ఇవ్వండి, స్వామివారి కాళ్ళ దగ్గర పెడతాము, ఇంకా చేతిలో ప్రసాదం పెట్టొద్దు, ఇన్ని గొడవలు అవుతున్నాయి కదా, మనం ప్రతి సంవత్సరం సవ్యంగా పంచలేకపోతున్నాం అన్న మీదట సరే గొడవలు అయితే అయినాయి, మన గొడవల గురించి స్వామివారి చేతిని ఖాళీగా ఎందుకు ఉంచడం, 500 కిలోల లడ్డు పెడదాం, అది ఎవరైతే దాన్ని గొడవ చేస్తారో వారికి ఆపు చెప్పేద్దాం, అది స్వామివారిని పస్తు పెట్టడం మనకు మంచిది కాదని నేను అభ్యర్థించిన మీదట వారు ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు మళ్ళీ గత 7 సంవత్సరాల క్రితం మేము 500 కిలోల లడ్డూని పెట్టాము. మళ్ళీ ఈ సంవత్సరం అదే సైజు లడ్డూలు పెడుతున్నాం. కాకపోతే అతి భారీ లడ్డూలు పెట్టి ఇప్పుడు స్వామివారిని చిన్నబుచ్చుతున్నట్టుగా నాకు ఈ 500 కేజీ లడ్డు పెట్టడం నాకు కొద్దిగా బాధనే కలిగిస్తుంది. గత సంవత్సరం మేము 6,000 కిలోలు లడ్డు ఇచ్చామండి. 500 కిలోల నుంచి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాం. 2,400, 3,600, 4,200, 5,600, గత సంవత్సరం 6,000 అలా పెంచుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం తిరిగి మళ్ళీ 500 కిలోలతో మళ్ళీ ప్రారంభిస్తున్నాం. అంతే కదండి, ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా పెట్టే లడ్డూని కొన్ని పరిస్థితుల దృష్ట్యా తగ్గించవలసి వస్తుంది. అది కొంత విచారమే.